లంకలో సీతాదేవికి ఎందుకు ఆకలి వేయలేదో తెలుసా? సీతాదేవిని అయితే రావణుడు లంకకు తీసుకువెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళిన సీతాదేవి ఆహారం, నిద్ర అన్నీ మానివేసి రామనామంనే జపిస్తూ ఉంటుంది. అలాగే ఉంటే సీతాదేవి ప్రాణానికి ముప్పు అని బ్రహ్మదేవుడు గ్రహించి భయపడి ఇంద్రుని పిలిచి బ్రహ్మదేవుడు దివ్యమైన పాయసాన్ని ఇంద్రదేవునికి ఇచ్చి తీసుకువెళ్ళి సీతాదేవికి ఇవ్వమని చెప్తాడు. దాంతో ఇంద్రుడు అశోకవనంలో ఉన్న సీతాదేవిని కలవడానికి నిద్రాదేవుణ్ణి వెంట పెట్టుకొని ఇంద్రుడు బయలుదేరుతాడు. కానీ ఇంద్రుని చూసిన సీతాదేవి రాముడు మారువేషంలో వచ్చాడని అనుకొని చాలా భయపడుతుంది సీతాదేవి. అప్పుడు ఇంద్రుడు, నేను రావణుడి కాదు తల్లి అని ఎంత చెప్పినా సీతాదేవి నమ్మలేకపోయింది. అప్పుడు సీతాదేవికి రాముడు చెప్పినటువంటి, అంటే దేవతలు ఎలాగుంటారో అని రాముడు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వచ్చి, రాముడు చెప్పినటువంటి మాటలు గుర్తుకు వచ్చి దేవతలు ఎలాగుంటారో అని చెప్పి గుర్తుకు తెచ్చుకొని ఇంద్రుడు కళ్ళు ఆర్పకుండా, కాళ్ళు భూమికి తగలకుండా ఉండడానికి గ్రహించి దేవతలు ఇలాగుంటారని గ్రహించి ఇతను ఇంద్రుడే అని గ్రహించింది. అప్పుడు సీతాదేవి ఇంద్రునికి నమస్కరించి ఆ పాయసాన్ని తీసుకొని తాగుతుంది. ఆ పాయసం ప్రభావం వల్ల ఒక్కరోజు కూడా సీతాదేవికి ఆకలి లేకుండా ఉంది. ఆహారం ముట్టుకోకుండా రామనామం జపిస్తూ అలాగనే ఉంటుంది లంకలోని అశోకవనంలో. మీకు సీతారాములంటే ఇష్టం